హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్వి బ్లాగ్స్. ఈరోజు మా అమ్మ ఇంట్లో బిర్యానీ చేసి మటన్ కర్రీ చేస్తున్నారనమాట. ఈరోజు మా ఇంటికి మా అమ్మమ్మ వస్తుంది. ఎప్పుడు మేమే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం కానీ మా అమ్మమ్మ మాత్రం అస్సలు రాదు. ఎప్పుడో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వస్తుంది. మేము హౌస్ షిఫ్ట్ అయ్యి 1 మంత్ అయ్యింది. అప్పటి నుండి పిలుస్తున్నాము రమ్మని చెప్పి. ఈరోజు వస్తుంది. మా అమ్మమ్మ వచ్చేలోపు మా అమ్మ అయితే బిర్యానీ రెడీ చేస్తున్నారు. మటన్ కర్రీ మా అమ్మమ్మ చాలా బాగా రెడీ చేస్తారు. అందుకని మా అమ్మమ్మ వచ్చిన తర్వాత వండుతారులే అని చెప్పి మటన్ కర్రీకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసి పెట్టేశారు మా అమ్మ. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. తర్వాత మా అమ్మమ్మ అయితే వచ్చేసింది. మా తమ్ముడు ఆనందం అయితే మామూలుగా లేదనమాట. మార్నింగ్ నుండి అమ్మమ్మ వస్తుందని చెప్పి ముందు రోజే చెప్పాము. ఈ రోజు మార్నింగే లేచిపోయాడు. ఎందుకురా అంత పొద్దున్నే లేచిపోయామంటే అమ్మమ్మ వస్తుంది కదా అందుకని అని అన్నాడు. మా అమ్మమ్మ రాగానే వాడు ఆనందం అయితే మామూలుగా లేదు అసలు. ఆ క్లిప్ కూడా తీసాను కానీ మిస్ అయిపోయింది, అందుకనే యాడ్ చేయలేదు. ఇక మా అమ్మమ్మ వచ్చిన వెంటనే మటన్ కర్రీ అయితే రెడీ చేసేస్తున్నారు. మా అమ్మ ముందుగానే మటన్కి మసాలా అది పట్టించేసి ఉంచేశారు. అన్నీ రెడీ చేసి పెట్టేశారు. ఇంక ఫాస్ట్గా వేసేస్తున్నారు. మనం ఎంత పెద్దవాళ్ళమైనా సరే మన పేరెంట్స్ దృష్టిలో మనం ఎప్పుడూ చిన్నవాళ్ళమే కదా. ఏదైనా సరే మా అమ్మ నేను చేస్తానులే అని అంటుంటే మా అమ్మమ్మ మాత్రం నీకేం తెలుసు, నీకేం రాదులే, నేను చేస్తానని అంటున్నారు. మా అమ్మని ఇప్పటికీ మా అమ్మమ్మ చిన్నపిల్లలానే చూస్తున్నారు. వంట అయితే రెడీ అయిపోయిన తర్వాత మేము అందరం కలిసి భోజనం చేసేసాము. ఈ రోజు బిర్యానీ కూడా చాలా బాగా కుదిరింది. మా అమ్మ బిర్యానీ చాలా బాగా చేస్తారు. మా అమ్మమ్మ మటన్ కర్రీ బాగా చేస్తారు. రెండు బాగున్నాయి. ఫుల్గా తినేసాను. ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే పకోడీ రెడీ చేస్తున్నారు. మార్నింగే ఆనియన్స్ అవి కట్ చేసేసి ఉప్పు కారం పట్టించేసి పక్కకు పెట్టేశారు. ఇప్పుడు పిండి కలిపేసి వేసేస్తున్నారు. పకోడీ శనగపిండితో వేస్తాం కదా, అందులోనే కొంచెం వరిపిండి కూడా వేసుకొని కలుపుకుంటే గుల్లగుల్లగా కరకరలాడతాయంట. చాలా బాగా వస్తాయంట పకోడీ. మా అమ్మమ్మ చెప్పింది సీక్రెట్. మీరు కూడా ఒకసారి అలా ట్రై చేసి చూడండి. మా అమ్మ అయితే వేడివేడి పకోడీ వేసేస్తున్నారు. పకోడీ అయితే రెడీ అయిపోయింది. మేము అందరం కలిసి తినేసాము. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఈ రోజంతా మా అమ్మమ్మతో చాలా బాగా టైం స్పెండ్ చేసాము. చాలా హ్యాపీగా అనిపించింది. మా అమ్మమ్మ వస్తూ మా కోసం ఎన్ని తీసుకొచ్చిందో చూడండి. మేము ఉసిరికాయలు ఎండలో పెట్టుకుని పౌడర్ చేసుకుంటామని మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఉసిరికాయలు కూడా తీసుకొచ్చింది మేము పౌడర్ చేసుకుంటామని చెప్పి. అలాగే పచ్చిరొయ్యలు చేపలు కూడా తీసుకొచ్చింది. మా తమ్ముడికి పచ్చిరొయ్యలు అంటే చాలా ఇష్టం అనమాట, అందుకని తీసుకొచ్చింది. నాకు చేపలంటే ఇష్టం. మా పనిపిని చేప పంపించిందంట, అది క్లీన్ చేసేసి తీసుకొచ్చేసింది. మా అమ్మమ్మ వచ్చినప్పుడు తీసుకొస్తుంది, మేము వెళ్ళినప్పుడు కూడా ఇస్తుంది ఇవన్నీ. మా అమ్మకి చేపలు అవి చేయడం రాదనమాట. ఎప్పుడు ఇలా మా అమ్మమ్మ క్లీన్ చేసి పంపేస్తుంది. మా అమ్మ ఫ్రిడ్జ్లో పెట్టి మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వండుతారు. అలాగే స్నాక్స్ అన్నీ కూడా తీసుకొచ్చింది. చకోడీలు, మిక్చరు, కారపూస ఇవన్నీ తీసుకొచ్చింది. మా అమ్మమ్మ వాళ్ళకి వాటర్ యాపిల్ ట్రీ ఉంటుందని చెప్పాను కదా, వాటర్ యాపిల్స్ అన్నీ అయిపోయాయంట, ఇంకా కొన్ని ఉన్నాయని చెప్పి తీసుకొచ్చింది. ఇక నెక్స్ట్ ఇయర్ వరకు వీటి కోసమని వెయిట్ చేయాలి. చాలా మట్టుకి చిన్న చిన్న పెట్టెలు అవి కొట్టేసి పాడేసాయంట. కొన్నేమో అందరికీ పంచి పెట్టేసింది, కొన్ని మాకు తీసుకొచ్చింది. ప్లీజ్ వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది. మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. బాయ్ గైస్, హకునా మటాటా.